జి ఈశ్వరరావు. ఏం చేస్తారండి? ఆటో డ్రైవర్. ఈ ప్రభుత్వం ఎలా ఉందండి ప్రజెంట్? ప్రభుత్వం 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోయిందండి. 3 సంవత్సరాలు కూడా బాగానే చేశారు. కరోనా కూడా బాగానే చేశారు. ఆయన ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారండి. మాకు ఇప్పటి వరకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. ఈయన ఎవరి రికమెండేషన్ లేకుండానే లబ్ధిదారులకి బాగానే ఇచ్చారండి. ఎవరి రికమెండేషన్ లేకుండా ఎవరు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఆయన. ఆ విధంగా ప్రభుత్వాన్ని బాగా చెప్పుకోవచ్చండి. ఆయన చెప్పింది ప్రతిదీ చేశారు. ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తారని నా నమ్మకం. మీరు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందారండి? నేను ఆటో డ్రైవర్కి 10,000 వేశారు కదండి. ఓకే. 11 అండి. ఇల్లు సెలవు వచ్చిందండి. పెన్షన్ పాప చదువుకుంటుందండి. పాపకి 15,000 వేస్తున్నారు. కాకినాడ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా వైఎస్ఆర్ తరపున. సునీల్ గారు ఆయన ఏమన్నా గెలుస్తారంటారా? ఆయన ఈసారి కంపల్సరీ వస్తారని. 3 సార్లు ఓడిపోయారు కదా. ఓడిపోయారు. ఈసారి నెగ్గుతారని నమ్మకం ఉందండి. నమ్మకం ఉందండి. ఉందండి. మొత్తం మీద ప్రభుత్వం ఎలా ఉందండి? ప్రభుత్వం బాగుందండి. ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తారని నా నమ్మకం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సత్యబాబు అండి, నరుకుత్త సత్యబాబు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన అయితే చాలా బాగుంది సార్. సార్ ఆయన వచ్చిన కాడ నుంచి ఆ రాజన్న ముద్దుబిడ్డ వచ్చిన కాడ నుంచి కూడా మంచి పాలన బాగా జరుగుతుంది. అంతేకాదు అనుకున్న ఆయన ఆ రాజమండ్రి మీటింగ్ లో ప్రతిపక్ష చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రాజమండ్రి మీటింగ్ లో అయితే ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారంగా ప్రతి హామీలను కూడా అమలు జరిపాడు. కానీ ఈ చుట్టుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2024 సంవత్సరం తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయినా అవుతాడు. మళ్ళీ తర్వాత కూడా 3వ కూడా అయినా అవుతాడు. ఇంకా ప్రజలైతే నేను ప్రతి ఒక్కళ్ళు అడుగుతామన్నా అయినా ముఖ్యమంత్రి అవ్వాలి. మాకు ఇంటింటికి కూడా అన్నం పెడుతున్నాము కూడా అని నిన్న కాక మొన్న కాకినాడ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు. సునీల్ గారు అయితే నగ్గుతారండి. బ్రహ్మాండంగా 100% గా నెగ్గుతారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంత సార్ ఆయన నిలబడ్డ సీటు పిఠాపురాన్ని తెచ్చుకోగలరా? డిపిఎస్ సీట్లు కూడా రావు. డిపిఎస్ సీట్లు కూడా రావు. ఎంతకి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎంతకి సార్. మీ పేరు? భాస్కర్ అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. అంటే సంక్షేమ పథకాలు ఏమన్నా అందుతున్నాయి మీకు? అంటే అమ్మఒడి గట్టా ఉంది పిల్లలకి. ఇల్లు తాళం వచ్చిందండి. మరి ఇల్లు కట్టుకున్నారండి? మరి ఇంకా లేదని చూపెట్టారు. తాళం చూపెట్టారు. కట్టేస్తాన్నారండి? కట్టిస్తున్నారండి. ఇప్పుడు కాకినాడ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు. నెగ్గుతారంటారా? నెగ్గుతారండి. 3 సార్లు ఓడిపోయారు కదండి. నెగ్గుతారండి. మరి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను జగన్ చేస్తాను. జగన్ చేస్తారండి. ఇప్పుడు కాకినాడకి ఎలాంటి పథకాలు అయితే బాగున్నాయి అనుకుంటున్నారు? ఈ పథకాలు గట్ట అసలు పని కలిపిస్తే చాలు అండి. పని కావాలండి. ఎలాంటి పని అండి? అంటే పని కలిపిస్తే చాలు అండి. పథకాలు కట్టాలి అంటే ఇంకా మీ ఇంటికి ఎలాంటి డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు? జగన్ దగ్గర నుంచి ఎలాంటి ఇల్లు కట్టిస్తే చాలు అండి. మనకి ఏం అక్కర్లేదు. మరి వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉందండి? బాగుందండి. బాగా చేస్తున్నారండి. కరెక్ట్ టైంకి అన్ని కష్టపడుతున్నాయి. అన్సూరి సోమనాయుడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? మాకు పర్లేదండి, బాగానే ఉంది. ఇక్కడ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందారు ఏమన్నా? పథకాల్లో నాకు సంవత్సరం 10,000 వస్తుంది బండికి. అలాగే ఇంట్లో ఉన్న స్కూల్ పిల్లలకి కూడా అమ్మఒడి పథకం పడుతుంది. అంతా బాగానే ఉంది. ఇక్కడ ఎక్కువగా ఈ ఏరియా మొత్తం పేరు చెప్తే తూర్పుగోదావరి జిల్లా జగనే. తర్వాత విషయాలు మనకు తెలియదండి. ఇంకా అంటే కాకినాడ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు. నగ్గుతారంటారా? అంతవరకు మనకు అంత జనరల్ నాలెడ్జ్ లేదండి. ఇది మామూలు అంతే. అంటే ఇటు పక్క జనాలు ఎలా కష్టపడుతున్నారు? అంటే పరిపాలన వల్ల కష్టపడుతున్నారా సుఖపడుతున్నారా? కష్టం అంటే మామూలుగా కష్టపడుతున్నారండి. అంతే మామూలే. అంతకంటే కష్టపడకుండా ఏ పని జరగదు కదా. అంటే పరిపాలన వల్ల ఏ ఇబ్బంది లేదు? ఏ ఇబ్బంది లేదు. అంత బాగానే ఉంది. అంత బాగా
వాలంటీర్ వ్యవస్థ కూడా అంత బాగా వాలంటీర్లు నెల ఆఖరి కావచ్చు నేను చూస్తున్నాను కదండి ఆల్రెడీ ఉదయం 6 గంటలకు వచ్చి పడుకునే లేకపోతే పింఛన్ మరి ఇచ్చేస్తున్నారు రేషన్ బళ్ళు వచ్చేస్తున్నాయి నెల అవగాలని అంతా హ్యాపీ మరి నిత్యావసర సరుకులు కూడా కొద్దిగా రేట్లు పెరుగుతుందండి దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. Please subscribe dot news.